హైదరాబాద్ గోషామాల్ నియోజకవర్గంలో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం ఈ రోజు తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి విగ్రహాన్ని పోలుస్తూ సీఎం రేవంత్ రెడ్డిని పోల్చుతూ ఏర్పాటు చేసిన విగ్రహం తీవ్ర వివాదాస్పదం అవుతుంది. దీనికి సంబంధించి కూడా గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా కాంప్లీట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి విగ్రహం విషయంలో జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి మెట్టు సాయి కుమార్ మనతో ఉన్నారు. మెట్టు సాయితో మనం మాట్లాడదాం. మెట్టు సాయి కుమార్ గారు, ఎందుకు సీఎంను పోల్చే విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు, ఎందుకు వివాదాస్పదంగా ఎందుకు మారింది? అంటే ప్రతాప్ గారు ప్రతిసారి అంటే నా ఒక చిన్న విన్నపం ఏంటంటే చాలా మటుకు ఏమంటున్నారు, సీఎం గారి పోలికతో అంటున్నారు. నేనేం చేశాను, వినాయక విగ్రహం ఏర్పాటు చేశాను. ఆ విధానాన్ని రైజింగ్ తెలంగాణ అనే ఒక నినాదాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయన పడుతున్న తపనకు ఆ విఘ్నేశ్వరుని యొక్క ఆశీర్వాదం ఉండాలని కోరుకునే విధంగా ఏర్పాటు చేశాను. అంటే మీ నియోజకవర్గానికి సంబంధించి గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ సీఎం దేవుడు కాదు, అసలు మనోభావాలు భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరించారు, ఇమ్మీడియట్గా దీనిపైన కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను చెప్తున్న రాజాసింగ్ గారికి, ప్రతిసారి మీరు మాట్లాడే విధానం మాట్లాడుతుంటారు కదా, మీరు ఇంతకు మునుపు ఆర్ఎస్ఎస్లో పనిచేస్తారు కదా, ఇక చూడండి, ఆర్ఎస్ఎస్ సంబంధించిన వినాయకుడు పెట్టినప్పుడు ఎలాంటి వివాదం ఉండదు, బూట్లు వేశారు, మొత్తం ఆర్ఎస్ఎస్ విధానం చేపించారు. పవన్ కళ్యాణ్ వాళ్ళ అనుబంధ సభ్యుడు పవన్ కళ్యాణ్ సంబంధించిన వినాయక పెట్టినప్పుడు ఇలాంటి ఇబ్బంది వరకు కనపడదు, మనోభావాలు కనపడవు, ఇబ్బంది కావు మనోభావాలకు. అదేవిధంగా మోడీ గారికి డైరెక్ట్ పూజ చేస్తారు వినాయకుడు, డైరెక్ట్ ఇద్దరు వినాయకుడితో పెట్టినప్పుడు అప్పుడు కనపడలేదు వీళ్ళకి హిందూ మనోభావాలు. అదేవిధంగా స్మగ్లర్ వచ్చినటువంటి పుష్పతో చేసినప్పుడు కూడా అప్పుడు వీళ్ళకు మనోభావాలు కనపడవు. నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పోలికతో ఉన్నందుకు ఇబ్బంది అవుతుందా, లేకపోతే మీది లేవని ఇబ్బంది అవుతుందా? అంటే మీరు వీటిని ఇన్స్పిరేషన్ తీసుకొని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆర్ఎస్ఎస్ మాదిరిగా ఉన్నాయని, మోడీకి గణేష్లు పూజ చేస్తున్నారని, జనసేన మాదిరిగా పవన్ కళ్యాణ్ విగ్రహాలు పెట్టారు, కానీ మీరు ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని పెట్టారా? ఇన్స్పిరేషన్ కాదండి, వాళ్ళు చేసినప్పుడు తప్పు కానప్పుడు నేను చేసినప్పుడు తప్పు కాదు. ఆ విధంలో అప్పుడు మీరు ప్రశ్నించి ఉంటే ఇప్పుడు నేను ప్రశ్నించి నేను తీసుకుంటుండే. కాబట్టి మీకు ప్రశ్నించే అర్హత లేదు. ఫస్ట్ పాయింట్ నా ఉద్దేశం, మీకు ప్రశ్నించే అర్హత లేదు. గతంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులు ప్రత్యక్షంగా మీరు పెట్టినప్పుడు నోరు మెదపని నాలుక బయటికి రాని ముద్దునిద్రలో ఉన్నారా, లేకుంటే మీకేమన్నా అప్పుడేమన్నా రోగం వచ్చిందా పనుకునేది ఇంట్లో, కళ్ళు కాకులు పొడిచినాయా, అప్పుడు మీ కళ్ళు కనపడలేవా? అంటే ప్రపంచవ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారికి అభిమానం గణం పెరుగుతున్నది, ప్రపంచవ్యాప్తంగా రైజింగ్ తెలంగాణ అనేది ముందుకెళ్తున్నది, ప్రపంచవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇందులకు దగ్గర అవుతున్నది అనే విధానాన్ని ఎక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పి ఇప్పుడు ఇలాంటి చిల్లర మల్లగా వ్యవహారం చేస్తున్నారు. గతంలో మీరు మాట్లాడి ఉంటే ఎవరు పెట్టకపోయేది అనుకుంటాను నేను. కానీ ఒక రైతు కుటుంబాన్ని వ్యక్తిగా ఇప్పుడు రైజింగ్ తెలంగాణ అనే విధానాన్ని తీసుకున్నాం కాబట్టి మా వంతు ఉడతాపతిగా చేశాము. మేము తప్పట్లేదు. మేము వినాయకుని విగ్రహాలు, వినాయకుడు అంటే సిద్ధి బుద్ధి వినాయకుడు, ఎన్ని విఘ్నాలున్నా తొలగించే అధినాయకుడు. రేవంత్ రెడ్డి గారికి ఏమైనా విఘ్నాలు ఉంటే తొలగాలనే ఉద్దేశంతో పెట్టిన వినాయకుడు. రైజింగ్ తెలంగాణ అనే పదాన్ని ముందుకెళ్లాలని చెప్పే వ్యవహారము. అలాంటి వ్యవహారం చేస్తున్నప్పుడు మీకు ఎందుకు అంత ఇబ్బంది అవుతుంది? అంటే మీరు చేసే బీజేపీ, ఆర్ఎస్ఎస్ కానీ, ఏబీవీపీ కానీ, విహెచ్పి కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, మన హిందూ వాహిని కానీ ఏదైనా వాళ్ళు చేసేమో అది స్పష్టంగా దేవుని యొక్క మనోభావాలు దెబ్బతినవు. కానీ మాలాంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వేరే వాళ్ళు చేస్తే, వేరే వ్యవస్థ చేస్తే ఇబ్బంది అవుతుంది. ఎందుకు అంత సెన్సిటివ్గా మారిన పరిస్థితి ఉంది? పోలీసులు కానీ పెద్ద ఎత్తున మోహరించారు. ఎందుకు మీకు ఏమైనా బెదిరింపు కాల్స్ వచ్చాయా, ఏమైనా ఇబ్బందులు అయ్యాయి? ఎందుకు ఆ వాతావరణం అంతా ఎందుకు ఒకసారిగా మారిపోయింది? అంటే ఇప్పుడు ఏమంటే నిన్న పెట్టిన వీడియో వల్ల దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చాలా మంచి స్పందన వచ్చింది. కాబట్టి ఆ స్పందనకు ఎక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇంకా అభిమానులు పెరిగిపోతారనే ఉద్దేశంతో ఈ విధమైన చిల్లర మన వ్యవహారాలు చేస్తున్నారు. అది కేవలము ఆకాశం మీద ఉమ్మి వేసి ఏం కాదు నా ఉద్దేశంగా. గతంలో ఇప్పుడు మాట్లాడుతున్న నోర్లు, ఇప్పుడు మాట్లాడుతున్న పలుకులు గతంలో ఎందుకు మాట్లాడిని అడుగుతున్నా అంతే. మేము విగ్రహాన్ని తీసేది లేదు, ఎట్లా నవరాత్రి పూజలు చేయాలో అట్లా చేస్తాము, ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొంటాము. మీరు ఏమో విగ్రహం తీసేది లేదంటున్నారు, పోలీసులు మాత్రం సెన్సిటివ్గా మారింది కాబట్టి అని చెప్పేసి విగ్రహాన్ని పక్కన పెట్టింటారు. మీదే ప్రభుత్వం ఉంది, మీరేమో తీసేది లేదంటారు, పోలీసులు మాత్రం ఒకవైపు పెద్ద ఎత్తున బలగాలు మోహరించడం కానీ ఆ విగ్రహాన్ని కూడా పక్కన పెట్టిన పరిస్థితి ఉంది. పక్కన పెట్టలేదు, పెట్టమని రిక్వెస్ట్ చేశారు, నేను పెట్టలేదు, నేను పెట్టను కూడా. 9 రోజులు పూజలు చేస్తాము,
వినాయకునికి పూజలు చేసి తీరుతాము. ఆ వినాయకుడి యొక్క ఆశీర్వాదం రేవంత్ రెడ్డి గారి పైన, తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన, తెలంగాణ విధానం పైన, తెలంగాణ వ్యవస్థ పైన, తెలంగాణ ప్రజాపాలన పైన ఉండాలని కోరుకునే వ్యక్తిగా మా యొక్క ఈ పూజకు ఎవరు అడ్డం వచ్చినా కూడా వినాయకుడు వాళ్ళు చూసుకుంటారు పక్క. మీరు ఈ విగ్రహాన్ని పెట్టారు కానీ అవి అక్కడికి భక్తులు వచ్చి సందర్శించే అవకాశం ఉంటుందా? ఎందుకంటే పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు కదా, ఏమైనా అవకాశం ఉంటుందా ఉండదా? అంటే పోలీసు వాళ్ళకి సమాచారం ఇచ్చినట్ట, ఏమని మేము ధర్నాలు చేస్తాం, మేము విగ్రహాన్ని కూల్చేస్తాము, విగ్రహాన్ని పడగొడతాం అంటే మాకు వినాయకుని విగ్రహాన్ని పడగొట్టేంత అంత క్రూరులుగా తయారయ్యారా ఆర్ఎస్ఎస్ వాళ్ళు? వినాయకుని విగ్రహాన్ని పడగొడతామంటున్నారు. ఏంది ఇది? అదే మీరు మనుషులేనా? అదే మీకు ఏమైనా దిమాకు ఉందా? ఒక వినాయకునికి ఒక రూపంలో, ఒక మానవ రూపంలో వినాయకుడు ఉంటే మేము వినాయకుడి విగ్రహాన్ని పడగొట్టేస్తామంటున్నారు. అరే సరే, ఇదంతా పక్కన పెడదాము. మీ పార్టీ నుంచి ఎవరైనా స్పందించారా? సీఎంఓ నుంచి కానీ ఎవరైనా పార్టీ నేతలు కానీ ఎవరైనా స్పందించి అసలు ఎందుకు ఇట్లా చేసినావని ఏమన్నా, లేదంటే మంచి పని చేసినావని ఏమన్నా అలాంటివి ఏమైనా వచ్చినాయా? అట్లా ఏం రాలేదండి. అంటే నేను నా వ్యక్తిగతంగా మా ఇంటి ప్రైవసీలో పెట్టాను. నేను మా ఇంటి పరిసర ప్రాంతం పెట్టుకున్నాను, మా ఇంటి కాంపౌండ్ పెట్టుకున్నాను. అది నా వ్యక్తిగతం, ఎవరిది కాదు. మేము మా పిల్లలు అంటే చిన్న ఇది ఏంటంటే 2 months కింద మా అమ్మాయి మా బాబు మా మేనల్లుడు కూర్చొని మాట్లాడి మామ గత సంవత్సరం బాహుబలి పెట్టిర్రు, ఇంకా సంవత్సరము లగాన్ పెట్టిర్రు, ఇంకా సంవత్సరం త్రిపుర పెట్టిర్రు, మనం కూడా రైజింగ్ నెంబర్ పెడదామా అని చెప్పి ఒక చిన్న ఆలోచన 5 నిమిషాల్లో ఒక చిన్న టాపిక్లో బయటికి వెళ్ళిన ఆలోచన ఇది. అప్పుడప్పుడే దానికి కార్యాచరణ చేసి ముందుకెళ్ళాం. ఇట్లా ఇది మొత్తం 9 రోజులు పూజా కార్యక్రమం నుంచి 9 రోజులు ఉంచుతారా? 100% ఉంచుతాం. రైట్. ఇది మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డిని ఉంచిన విగ్రహాన్ని అయితే ఖచ్చితంగా 9 రోజుల పాటు పూజలు చేస్తాం. ఏ విధంగా అయితే వినాయకుడు పూజలు ఖచ్చితంగా జరుగుతాయి ఆ విధంగా చేస్తాం. ముఖ్యంగా గతంలో వాళ్ళు చేసినప్పుడు ఇలాంటి తప్పు లేదా అంటున్నారు. ఆర్ఎస్ఎస్ నమూనాలు చేసినా కానీ, అదేవిధంగా జనసేన నమూనాలు చేసిన విగ్రహాలు కానీ, అదేవిధంగా పుష్ప నమూనాలు చేసిన, బాహుబలి నమూనాలు చేసిన విగ్రహాలు తప్పు లేనప్పుడు రైజింగ్ నెంబర్ 1 నమూనాలు చేసిన విగ్రహానికి ఎలా తప్పు పడతారని చెప్పేసి మెట్టు సాయి కుమార్ ప్రశ్నిస్తాం. గౌస్తో ప్రతాప్, టీవీ, హైదరాబాద్.